యేసయ్య 45:5లో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక్క దేవుడు లేడు, నేనే మీ దేవుడిననే విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంత స్పష్టంగా యెహోవా మనకిక్కడ నేనే దేవుడినని చెప్తుంది. ఈ భూమి ఆకాశం సృజించినవాడు, మనల్ని సృజించినవాడు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇక్కడున్న కానస్థల ప్రకృతిని ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుడు మనకు సృజించి మన కోసం ఏర్పరిచిన దేవుడు. నేనే దేవుడినని చెప్తున్నాడు కదా. నిజమైన దేవుని తెలుసుకున్న దానివి నువ్వే ముహూర్తాలు చూస్తే, నువ్వే వారాలు చూస్తే, నువ్వే అమావాస్యలు పున్నాలు చూస్తే, మరి నువ్వు నిజమైన దేవుణ్ణి యాడ్ తెలుసుకున్నావు? ఎక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ పెళ్ళికి ముహూర్తాలు చూస్తున్నావుగా, నీ ఫంక్షన్కి టైం చూస్తున్నావుగా. నేనే దేవుణ్ణని చెప్తున్నప్పుడు వేరే ఒక్కరి దగ్గరికి నువ్వు ఎలా వెళ్తున్నావు? విగ్రహాల జోలికి ఎలా వెళ్తున్నావు? కానీ అలాగా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని వెళ్ళేవారుగా మీరుంటే మాత్రం శాపగ్రస్తుడైతారని దేవుని వాక్యం సెలవిస్తుంది.